ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమద్ రామాయణం సీతా కళ్యాణం ప్రత్యేక కార్యక్రమం. ప్రప్రథమంగా ప్రార్థన. ఓం నమో వేదరూపిణీం బ్రాహ్మణీం శ్రీనారాయణీం కుశధ్వజసుతాం క్లీం నవశక్తిసారాం ధర్మదీక్షారక్షణీం హ్రీం నిత్యకన్యాం వేదవతీం నమీం నమః. మహాశక్తిం తపోదీక్షాం సాంద్రధర్మమర్మ రూపిణీం మహిమాన్విత సంకల్పపూర్ణాం శ్రీమద్రామాయణకారిణీం మహాజ్వలజ్వలితజ్వాలాం ప్రళయసార ధర్మకేళీం మహామాయీం సీతాం రామపత్నీం వైదేహీం సౌమ్యాం నమః. శాంతిం సుందరీం సత్యాం మంగళరూపిణీం మాతాం శరణ్యాం సర్వాశ్రయధామ సంపత్ప్రదాం షోడశకళాపూర్ణాం త్రైలోక్యనుత ధర్మశీలాం మైథిలీ సుతాం జనకరాజస్య దేవీం భర్తృసేవారతీం శ్రీరామపత్నీం ప్రణమామ్యహం. ఉపన్యాస కళా వాచస్పతి మీదికొండ చంద్రమౌళి సేవనీయంగా సమర్పిస్తున్నటువంటి ఘట్టం సీతా కళ్యాణం. అవతరింతురుగాక. ప్రప్రథమంగా సత్యేన లోకాన్ యయతి దీనాన్ దానేన రాఘవః గురోం శుశ్రూషయా విరోధనుషా యది శత్రవాన్. ఏమిటండి రాముని యొక్క గుణములు స్మరిస్తూ దశరథుడు కైకితో పలికినటువంటి పలుకులు ఇవి. సత్యేన లోకాం జయతి. సత్యముతే జనులను, దానము చే దీనులను, సేవలు చే గురువులను, ధనస్సు చే శత్రువులను వశపరుచుకుంటాడమ్మా. విశ్వానికి ఆదర్శ పాలన ఆ రాముడి యొక్క పాలన అని నిర్దేశిస్తూ ఉంది రామాయణం. బహుసూక్ష్మంగా రాముని యొక్క రూపం ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. మారీచుడు అన్నాడు, సొంత డబ్బా కాదండి ఇది. రాముని ప్రతి పలుకు యజ్ఞ భావన భయం. మంత్రపూర్వకమైన ఋగ్వేదం. లక్ష్మణుడు. రాముని యొక్క భావనలే వీరికి ఆచరణలు. రాముని యొక్క నామరూపాలు గానం చేసేటివే శక్తి భరతుడు. భరతుని యొక్క జీవనం అది సామవేదం. భరతుడు పై ముగ్గురు యొక్క ఆజ్ఞను శిరసా వహించి శత్రువులను, బాహ్య శత్రువులను, అంతర్బాహ్య శత్రువులను పారద్రోలటం శత్రుఘ్నుడు. అథర్వ వేదం. ఓంకారమే వశిష్ఠుడు. గాయత్రి మంత్రం విశ్వామిత్రుడు. శ్రవణేంద్రియానికి అధిష్టాత. వీరంతా కలిస్తే రామాయణం. రామదర్శనం అనగా నారాయణుడు అవతారం దాల్చి దిగి వస్తాడండి. మానవుడు ఒక్కొక్క మెట్టు యమ నియమ ఆసనాది సాధనల వలన ఎదిగితే దైవాంశ గలవారు అవుతారంటుంది రామాయణం. అయ్యా, గాయత్రి మంత్రం 24 అక్షరములు. ఆ అక్షరాల యొక్క సంపుటి పవిత్రం చేస్తూ ఉంటుంది. మొదటి అక్షరం త. రామాయణం ప్రారంభం శ్లోకం తపస్వాధ్యాయ నిరతం అంటూ ప్రారంభిస్తారు. పట్టాభిషేకముల తత్. ఆ విధంగా తత్ అనే అక్షరములతో ప్రారంభ శ్లోకం రామాయణం సంపన్నం శ్లోకంగా పట్టాభిషేకంలో చివరి అక్షరంగా నిక్షేపితం. గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వామిత్రుల వారు. ఆ ముని యొక్క పూర్ణ రక్షణ ఆరాధన శ్రీరాముడికి ప్రాప్తించగా రామాయణకర్త శ్రీ వాల్మీకి 24,000 శ్లోకములతో గాయత్రి మంత్రాన్ని నిక్షిప్తం చేసి మనకు అందించినటువంటి వైభవం శ్రీమద్ రామాయణం. వానరసేనను కూడా మనం ఒకంత దర్శించుదాం. 100 లక్షలు ఒక కోటి, 100,000 కోట్లు ఒక శంఖం, 100,000 శంఖములు ఒక మహాశంఖం, 100,000 మహాశంఖములు ఒక బృందం, 100,000 బృందములు ఒక మహాబృందం, 100,000 మహాబృందములు ఒక పద్మం, 100,000 పద్మములు ఒక మహాపద్మం, 100,000 మహాపద్మములు ఒక ఖర్వం, 100,000 ఖర్వములు ఒక మహాఖర్వం, 100,000 మహాఖర్వములు ఒక సముద్రం, 100,000 మహాసముద్రములు ఒక ఓఘం, 100,000 ఓఘములు ఒక మహోఘం.
వానర సేన కోటి మఘోగములను నమించి మహాసముద్రముల ఉన్నది. ఓనాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. నారం దదాతీతి నారద, వరిష్టమైనటువంటి జ్ఞానాన్ని అందించేవాడు. ఆయన చెప్తా ఉంటాడండి, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వగ్విదాం వరం నారదం పరిప్రపచ్చ వాల్మీకిర్ముని పుంగవం. ఆ విధంగా చెప్తా ఉంటారండి. ప్రప్రథమంగా ఇప్పుడు మనం కళ్యాణ ఘట్టంలోకి ప్రవేశించకపోతే సమయం సరిపోదు. బహుశా 2 ఎపిసోడ్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఆదరించ ప్రార్థన. అయ్యా, ప్రప్రథమంగా శ్రీరామ జననం గురించి స్వీయ రచన. జయ జయ చైత్ర నవమికే తిథౌ దేవతాన్ అదితి తారా పునర్వసు స్వచ్ఛ సంస్థిత పంచగ్రహేషు చంద్ర బృహస్పతి సమాగమ సంస్థితౌ కర్కాటక లగ్న శుభ శోభన ముహూర్తౌ సర్వలోక నమస్కృతం జగన్నాథం మమనాథం సర్వశుభలక్షణలక్షిత కౌసల్యాం జనయ శ్రీరామం ఇక్ష్వాకుకుల ప్రవర్ధన సుప్రజా రామం నమః. నిత్యాగ్నిహోత్ర గుణవృద్ధి నావృత ద్విజోత్తమాది సహస్రానేక మహర్షియుత వశిష్ఠాది వరిష్ఠ భూసురోత్తమ మహాసేవితాన్ అయోధ్యానగరీం గరిమాం శిష్ట ప్రభు దాశరథీం నమః. జయ నవఖండల భూమండల సుఘోషిత రతినామ జయనవ నవోన్మేషలోకాలోక ప్రణుతినాథ సునాథ జయన్మహామంత్రరాజ విరాజిత సురక్షాకర దివ్యధామ జయన్మహామునిగణ సంసేవిత పాదారవింద రామ రాజేవలోచన జయ సర్వభూతహితరత జయ నియతాత్మధర్మరూప జయ సమ సమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాం జయ జయ సత్య సంధక్ష యశస్వీ జ్ఞాన సంపన్న పూర్ణరూప జయ సమాధిమాన్ జయ ధర్మ సామ్రాజ్యపాల రామచంద్ర జయ రమా ప్రాణస్పందననాద సుకీర్తిత శాంతరూప జయ రమా సంతాపదమనదాన సేవిత సత్యపాదారవిందా జయ రసమయ విన్యాసపూర్ణ పూర్ణచంద్రవదనారవింద జయ రామ శ్రీరామ రమేతి మధురనామ సీతానాథ శ్రీరామ జయ జయ శ్రీరామ. శ్రోతలు తమ మనోనేత్రంపై రామచంద్రుని దర్శింతురుగాక. బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు రాక్షస సంహారం గావించిన విధప రామలక్ష్మణులు కొని ఆయన మిథిలానగరం చేరుకున్నారండి. యశ రామ మునిశ్రేష్ఠ యశ విగ్రహవాంస్తప ఏష ధర్మపరో నిత్యం వీర్యశ్చైష పరాయణం. రామా, ఈయనే మునులలో శ్రేష్ఠుడయ్యా, మూర్తి భవించినటువంటి తపస్సు, సదా ధర్మాత్ముడు, తేజస్శాలి అయ్యా ఇతడు అని శతానందుల వారు రామునికి వివరిస్తూ ఉన్నారు ఆ విశ్వామిత్రులను గురించి. అంత జనకుడు కూడా శతానందుని మాటలను ఆలకించి అంజలి ఘటించి రామలక్ష్మణులతో సహా విశ్వామిత్రుల వారు ఆ యజ్ఞ వేదిక వద్దకు విచ్చేశారండి. తను అనుగ్రహించాలని ప్రాధేయపడ్డాడు. జనకుడు విశ్వామిత్రునకు ప్రదక్షిణాది నమస్కారములు సమర్పించి ఆ రేయి గడిచిపోయింది. ఉదయమే జనకుడు స్వాగతించగా విశ్వామిత్రుడు ఈ విధంగా అంటున్నాడండి. పుత్రవు దశరథశ్యేమవు క్షత్రియౌ లోక విశ్రుతౌ ద్రష్టు కామౌ ధనుశ్రేష్టం యథేతత్వయి తిష్టతి. అయ్యా, వీరు లోక ప్రసిద్ధులైనటువంటి క్షత్రియులు, దశరథుని యొక్క తనయులు. నీ వద్ద ఉన్న శ్రేష్టమైనటువంటి ఆ ధనుస్సు ఉంది కదా, శివధనుస్సు, దానిని చూడగోరుచూ ఉన్నారు. విశ్లేషణ గురువు యొక్క స్వయం ప్రతిపత్తి ఇక్కడ ద్యోతకమవుట ధ్వని. రాజా, వారి కోరిక తీరగా రాజపుత్రులు ఇరువురు మరలిపోతారయ్యా అన్నాడు జనకుడు. వల్లే అన్నాడండి జనకుడు. ఇలా వివరిస్తూ ఉన్నారు. ఓ భగవంతుడా, జనక వంశం యొక్క పూర్వ పురుషుడు నిమిచక్రవర్తి, 6వ తరం వాడు దేవరాతుడు. ఆ మహాత్మునికి ఈ విల్లు
న్యాసంగా నిక్షేప రూపంగా ఇవ్వబడిందయ్యా. ఇది శివుని యొక్క విల్లు. కొంతకాలమునకు యాగార్థమై పొలము దున్నుచుండగా నాగేటి చాలులందు ఒక కన్య పుట్టిందయ్యా. సీతగా ప్రసిద్ధురాలైంది. అయోనిజ. కావున శివుని యొక్క విల్లు ఎక్కిపెట్టినటువంటి వారికే ఏమనిచ్చి కళ్యాణం గావించే నియమం. ఇతరులకు ఇవ్వలేను. ప్రయత్నించినటువంటి వారు ఎవరు కూడా సఫలం కాలేదు. అలా రాజసమూహం మిథిలను చుట్టుముట్టింది. సంవత్సరం గడిచింది. తపం ఆచరిస్తే దేవగణముల ప్రీతితో చతురంగ బలాలనివ్వగా ముట్టడించినటువంటి వారంతా కూడా ఫలాయనం చిత్తగించారయ్యా అని విన్నవిస్తూ, ఒకవేళ యదస్య ధనుషో రామ కుర్యాద్ ఆరోపణం ముని సుతాం అయో నిజాం సీతాం దద్యాం దాశరథేరహం. ఒకవేళ రాముడు ఈ వింటిని ఎక్కుపెట్టినట్లయితే అయ్యో నిజ అయినటువంటి సీతామహాలక్ష్మిని ఈయనకి ఇస్తానయ్యా అన్నారు. ఆ విధంగా మిథిలాధీశుడైనటువంటి సీత తండ్రి జనకుడు విన్నవిస్తూ ఉన్నాడు. అంత జనక మహారాజు అనుజ్ఞపై ఆ విల్లునంతా కూడా ఉచిత రీతి పూజించుకుని తీసుకుని వస్తూ ఉన్నారు. దీర్ఘ శరీరులు, బలిష్ఠులు, 5,000 మంది, 8 చక్రములు గల విల్లు గల పెట్టెను మిగుల కష్టంతో లాక్కుని వచ్చారు. అంటే ఆ విల్లు ఎంత గణనీయమైనదో. శివుని విల్లు కదా, అంత పటిష్టంగా ఉన్నది. మిథిలాధీశుడు విశ్వామిత్రునికి ప్రణమిల్లి రామలక్ష్మణులతో దీన్ని ఎక్కుపెట్ట దేవగణములు, అసుర, రాక్షస, గంధర్వ, యక్ష, కిన్నెర, అసురాది గణములు విఫలమయ్యాయ్యా. దీనిని ఆరోపించటం, అల్లెతాటిని లాగి విడుచుట, లేవనెత్తగా అసక్తులైపోయారన్నాడు జనకుడు. అంత విశ్వామిత్రుడు అంటాడండి, విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం వత్సరామ ధనుపస్య ఇది రాఘవమబ్రవీత్. రామ, నాయన, ఈ విల్లును చూడవయ్యా, దీన్ని చూడవయ్యా అన్నారు విశ్వామిత్రుల వారు. గ్రహించాడు రాముడు. చూడు అనేటువంటి పదం యొక్క ఆంతర్యం చూశానండి అని చెప్పడం కాదు, దాని సంగతి ఏంటో తేల్చుకోమంటాం. ఆ విధంగా రాముడు ఆ వింటిని ఆకర్ణాంతం సంధించగా అరోపయిత్వా ధర్మాత్మా పురయామాస తద్ధనుద్భంజం తద్భృజం తద్భ్రంజం ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశా. సీతారాం. రాముడా వింటిని ఆకర్ణాంతం సంధించగా మహాయశము, వరశ్రేష్ఠతము ఇనమడించ ఆ విల్లు నడుమికి విరిగిపోయిందండి. శ్రీమద్ రమణ గోవిందో హరి. ఆ విల్లు విరగగా ఆ విధంగా సునైనాదేవి సీత యొక్క పెంపుడు తల్లి సీతా మాతృదేవిండి అంతవరకు కలత చెంది ఉన్నది. ఏలనగా బాణాసురాది మహాయోధానుయోధులే ఎత్తలేకపోయారు కదా. ఈ బాలుడా ఏదైనా జరిగితే దశరథునికి ఏమని చెప్పగలమంటూ సున్నితమైన మనసుతో భయపడుతూ ఉండగా చెలిగత్తులు శాంతపరచగా జానకి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తుంది. గణపతిని అవిఘ్నమడిగా అర్థిస్తుందండి. ఓ శివధనుస్స కరుణించమంటోంది అమ్మ. మౌనంగా రాముడు గరుత్మంతుడు సర్పాన్ని చూస్తున్నట్లుగా ఆ ధనుస్సును గాయించాడు. సర్పాన్ని గాంచినటువంటి గరుడు ఏమవుతుంది, సర్పం అడిగిపోతుంది అంతే. లక్ష్మణుడు చివాలన పాదాలు భూమితో తక్కుపెట్టి అలా లేవబోతా ఉన్నాడు. లక్ష్మణ ఆగవయ్యా, ధనుస్సు ఎక్కుపెట్టేది. రాముడు కూర్చో. భూమి వణిగిపోయింది. లక్ష్మణు యొక్క పాదము అంగుళి ఆ యొక్క ఒత్తిడి శక్తికి పిడుగుబాటు శబ్దంతో భూనభంతరముల నిండి ప్రతిధ్వనులేనగా పర్వతాలు చీలగా భూమి కంపిస్తుందా అన్నట్లుగా విశ్వామిత్ర, జనక, రామలక్ష్మణుల దక్క తక్కువ నరులందరూ కూడా మూర్ఛిల్లి కూలిపోగా కొంతసేపటిగా ధ్వని తరంగములు, నాద ప్రతిరావములు గెంగురు గెంగురుమంటూ క్రమంగా సుడులు తిరుగుతూ తిరుగుతూ శాంతించా జనకుడు విశ్వామిత్రునికి అంజలి ఘటించి శివధనుడి భంగంతో పాటుగా ఇంకా ఏమేమి భంగాలు జరిగాయి పరిశీలిద్దామా. హీ బాలుడా ఎక్కుపెట్టగలడా అనే జనుల యొక్క సంశయ భంగం, అసలు మా సీతకు వివాహం జరుగుతుందో లేదో అనే ఆంతరంగిక చెలికెత్తల యొక్క ప్రేమపూర్వక చింతన ఆవేదనల యొక్క భంగం, సీతా హృదయ వియోగ సంశయాదుల యొక్క భంగం, తగిన వరుణుకై తెల్లదిల్లి జనకుని యొక్క హృదయ భంగం, లక్ష్మణు యొక్క ఆకాంక్షలో కలిగిన నిరీక్షణ భంగం, ఈ విల్లుని ఈయన విరచగలడా అని వారు ప్రయత్నించే భంగపడిన రాజుల యొక్క గర్వం, అహంకార భంగం, ఇలా ఎన్నో భంగపాట్లు సూక్ష్మీకరిస్తూ ఉన్నానండి. ముందుకు వెళదాం.
అయ్యా కబురు వెళ్ళిపోయింది. దశరథుల వారు బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. వశిష్ఠ వామదేవ దేవాదులతో చర్చించారు. మంత్రుల యొక్క అనుమతి పొందారు. ధన కనక వస్తువాహన భోగభాగ్యాలతో రత్న రాశులతో అన్నీ తీసుకొని వస్తూ ఉన్నారు. కోశాధికారులు ముందుగా బయలుదేరారు. గొప్ప రథాలు, పల్లకీలు, చతురంగ బలాలు అన్నీ బయలుదేరి రాగా ఘనంగా వశిష్ఠ, వామదేవ, జాబాలి, మార్కండేయ, కాత్యాయనాదులు ముందుగా బయలుదేరారు. బల దళాలన్నీ కూడా అనుసరిస్తూ వస్తూ ఉన్నాయి. ఇక్కడ షష్ఠి దూతలో అయోధ్య 4 రోజుల ప్రయాణం, 5వ నాడు విదేహం మిథిల చేరుకున్నారు. అంటే షష్ఠి దూతలు అయోధ్యలో చేరుకున్నారు. సప్తమి సాయంత్రం బయలుదేరి 12 ఉదయం మిథిల చేరి దశరథుడు దేహ భ్రాంతి దూరమైతే విదేహం కదా, ఆలోచించాలి సీతారాం. జీవాత్మ పరమాత్మలో ఐక్యం, సీతారామ కళ్యాణం దీని యొక్క పరమార్థం కదా సీతారాం. జీవాత్మ సీత, పరమాత్మ రాముడు. 4 రోజుల ప్రయాణం అయోధ్య నుండి అనగా సయోధ్యగా జీవుడు మారితే అరిషడ్వర్గ నిర్మూలన అయ్యే అయోధ్య. 4 రోజుల ప్రయాణం జ్ఞానం, వైరాగ్యం, భక్తి, కర్మాచరణ. 5వ రోజు ఉదయం మిథిల చేరటం, విదేహ చేరటం. అందరూ కూడా మిథిల చేరుకున్నారు. అంత జనకుడండి మహారాజా స్వాగతం అంటూనే స్వాగత సత్కారాలను నన్ను అందించాడు. రాజా మా ఆతిథ్యం స్వీకరించవయ్యా, విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం యజ్ఞ పరిసమాప్తి అనంతరం ఋషుల యొక్క అభిమతానుసారంగా వివాహం జరిపించే ప్రార్థన అన్నాడు. దశరథుడు అంటాడు, మా వంశగురువు వశిష్ఠ మహర్షి యొక్క సంకల్ప కర్తవ్యంలో ఉపదేశిస్తారండి, ఆయన యొక్క ఆదేశానుసారమే అన్నారు. పురోహితునితో కూడి వివరిస్తున్నారు. ఇలా ప్రత్యక్ష ప్రమాణము అందనటువంటి అవ్యక్తమయ్యేటువంటి మరీచి, ఆ మరీచి నుండి కశ్యపుడు, కశ్యపుని యొక్క కుమారుడు వివస్వంతుడు, వివస్వంతునికి మనువు, మనువునకు ఇక్ష్వాకువు, ఆయనకు కుక్షి, ఆయనకు వివికుక్షి, ఆయనకు బాణుడు, అతనికి అనరణ్యుడు, అతనికి పృథువు, అతనికి త్రిశంకువు, అతనికి దుందుమారుడు, ఇతననే అవనాశ్వుడనే మరో పేరు, ఇతనికి మాంధాత, ఇతనికి సుసంధి, ఇతనికి ధ్రువసంధి, ఇతనికి ప్రసేనజిత్తు. 20 సుతులు. ధ్రువసంధినే భరతుడు అంటారు. భరతుని యొక్క సుతుడు అసితుడు. అసితునికి 2 భార్యలు. వారు గర్భవతులుగా ఉండి ఒక సవతికి విషం కలిపినటువంటి భక్ష్యాన్ని ఇవ్వగా విషాహారం భుజించినటువంటి భృగు మహర్షి యొక్క భార్యలు. వారు గర్భవతులుగా ఉన్నారు. ఒక సవతికి విషం కలిపింది తిన్నది కదా. చవన మహర్షి సవతికి విషం పెట్టింది కాళింది. ఆవిడ కూడా నమస్కరించింది. విషం తిన్న ఆమె మహావీరుడు జన్మిస్తాడని చవన మహర్షి అనుగ్రహించారు. భర్త మరణించి శోకోపేతమైనటువంటి ఆమెకు జన్మించిన వాడే సగరుడు. ఇతని యొక్క సుతులు అసమంజుడు, ఇతనికి అంశుమంతుడు, ఇతనికి దిలీపుడు, ఇతనికి భగీరథుడు, ఇతనికి కకుశుడు, ఇతనికి రఘువు, ఇతనికి ప్రబుధుడు, ఇతనే కల్మాషపాదుడు అంటాడు. ఇతని కుమారుడు శంకనుడు, ఇతనికి సుదర్శనుడు, ఇతనికి అగ్నిపర్ణుడు, ఇతనికి శీఘ్రుడు, ఇతనే మరువు అంటారు. ఇతనికి ప్రశుక్రుడు, ఇతనికి అంబరీషుడు, ఇతనికి యయాతి, అతనికి నాభాగుడు, అతని కుమారుడు అజుడు, అజుని కుమారుడే దశరథుడు. వీరి కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. అయ్యా నేను బాలకాండ 70వ సర్గ 17 నుండి 42 నుండి 26 శ్లోకముల యొక్క సారాంశం బహు క్లుప్తంగా మీకు అందించే మనవి. దశరథ మహారాజు గారి యొక్క వంశప్రవర వినిపించిన పిదప వశిష్ఠుల వారు దోయిలగ్గి వశిష్ఠుల వారితో మా వంశప్రవర వినమన్నాడు జనకుడు. ఇది జనకుని యొక్క వంశప్రవర. త్రైలోక్య ప్రాశిష్యం పడిసినటువంటి బలశ్రేష్ఠుడు నిమి, ఆ రాజునకు మిథి, ఇతనిచే మిథిలా నగరం నిర్మింపబడింది. ఇతడే ప్రథమ జనకుడు. ఇతని సూతుడు ఉదావసుడు, ఇతనికి సంధివర్ధనుడు, ఇతనికి సుకేవితువు, ఇతనికి దేవరాతుడు, ఇతనికి బృహద్రథుడు, ఇతనికి మహావీరుడు, ఇతనికి ఇతనికి సద్భతి, దృష్టకేతువు, ఇతనికి మరువు, ఇతనికి ప్రతింధకుడు, కీర్తిరథుడు, ఇతనికి దేవమీరుడు, ఇతనికి విభుదుడు, ఇతనికి మహేంద్రుడు, ఇతనికి కీర్తిరాతుడు, అతనికి మహారోముడు, అతనికి స్వర్ణరోముడు, ఇతనికి హ్రస్వరోముడు. ఇతని కుమారులు జనకుడు మరియు కుశధ్వజుడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ముడు. ఇదంతా చెప్పి అయ్యా నేడు మహానక్షత్రం, నేటికి 3వ రోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రం, రామలక్ష్మణుల యొక్క వివాహం జరిపించుమా, ఆపై సుఖముల ప్రాప్తి దాన ధర్మాదులు ఆచరింపజేయమని కోరాడు జనకుడు. నేను చాలా సంక్షేపం చేసి ముందుకెళ్తున్నాను. అయ్యా సీతాం రామాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చ. అయ్యా సీతను రామునికి ఊర్మిళను లక్ష్మణుడికి ఇస్తానన్నాడు, నీకు శుభం అన్నాడు జనకుడు. అలాగే కానించమన్నారండి. ఇక్ష్వాకుల విదేహుల యొక్క వంశములకు 2 ఆశ్చర్యం మహిమాన్వితములైన అయ్యా, ఇవి సాటి లేనివి, కాబట్టి మీరు చెప్పినట్లే అగుగాక అని
మంగళ మహాముని కుశధ్వజుని యొక్క కూతుండ్రు మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులు భార్యలుగా పొందుదురుగాక అన్నారండి. తథాస్తు అన్నారు పెద్దలు. ఇది కుశధ్వజుని సంప్రదించనే లేదు, జనకుడు స్వయంగా చెప్పాడు. ఇది అన్నగారికి ఆనాడు దక్కినటువంటి మహాభాగ్యం. యూధాజిత్తు వచ్చాడు, భరతుని యొక్క మేనమామ. సరే, అందరంతా వచ్చారు. ఋషిగణం అంతా వెంటరాగా దశరథుడు విజయముహూర్తంలో తమ్ములను వెంట పెట్టుకొని తండ్రిని చేరాడు రాముడు. రాజా, కౌతుక మంగళములు పూర్తి చేసుకొని కన్యాదాతపై నీ కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు దశరథుడు. దాత ప్రతి గ్రహీత ఇరువురు కలిసి ఆచరించవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అయ్యా, నా ద్వారము వద్ద ఎవడో కావిలి ఉన్నాడయ్యా, మీకు ఎవరి ఆజ్ఞ కోసం మీద ఎదురు చూస్తూ ఉన్నారు? మీ ఇంట మీకేలా ఈ సంకోచం? ఇది కూడా మీ రాజ్యమే అన్నాడు జనకుడు. మునిశ్రేష్ఠ, నా కూతురును వివాహమునకై సూత్రబంధన మొనర్చి ప్రజ్వరిల్లు అగ్ని యొక్క జ్వాల వలె ప్రకాశిస్తూ వేదిక చెంతకు వచ్చి ఉన్నారయ్యా. ఇంకా నిరీక్షణ ఎలా? స్వాగతం స్వాగతం సుస్వాగతం అన్నారు. ఓ మునిశ్రేష్ఠ, వశిష్ఠ, ధార్మిక ప్రభువ, ఈ ఋషులతో కూడి ఈ లోకంలో ఆనందింపజేయవయ్యా. రాముని యొక్క కళ్యాణం ఆచరింపజేయ ప్రార్థన అని ప్రార్థించగా వల్లే అన్నారండి. అందరూ కూడా అక్కడికి చేరుతూ ఉన్నారు. వశిష్ఠ, విశ్వామిత్ర, శతానందలు అందరిని కూడా ముందుంచుకొని నడుస్తూ ఉండగా శాస్త్రోక్తంగా వేదికను నిర్మించి దానినంతా గంధపుష్పములతో, బంగారు పోలికలతో, చిల్లికల్లు కలిగి అంకురమలగల కడవలతో, అంకురమలగల మూకుళ్లతో ధూపాలను వెదజల్లుచు ధూపపాత్రలు, శంఖపాత్రలు, సృక్కులతో అర్ఘ్యము, నీటి పాత్రలు, పేలాలు, అక్షతలు అన్నీ కూడా ఒకటేమిటండి? తతసితాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తథా అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనం. అంత జనక మహారాజు సర్వాభరణలతో అలంకరించబడినటువంటి సీతను తీసుకుని వచ్చి అగ్నికి ముందుంచగా రామునకు అభిముఖంగా కూర్చోబెట్టారండి. కౌసల్య ఆనందవర్ధనుడైనటువంటి రాముని యొక్క ఆనందం వృద్ధి చెందుతూ ఉంది. ముత్తైదులంతా వివరిస్తూ ఉన్నారు. సీత చెంత ఒకే చోట సీతారాములు వారు ప్రప్రథమంగా కూర్చొని ఉన్నారు. ఎదురుగా వాళ్ళని దర్శించినటువంటి వారిదే కదా భాగ్యం. మీ మనోనత్రములపై ఆ జంట దర్శనము అనుగ్రహించుగాక. శ్రీరాముడే దక్కాడు కదా సీతమ్మకు. మనదే భాగ్యమమ్మ, సీతారాముల కళ్యాణం. ఓహో వైభవం, తిలకించే భాగ్యం అందే కదా. అవధులు లేని పొంగిపోయే ఆనంద కోలాహలం. సీతారాముల దివ్య మంగళ రూపాలను తదేకంగా చూస్తూ పరమానందంతో ములకలేస్తూ ఉన్నారు. జనం ముందుకు వచ్చారండి. జనకుడు అగ్ని సమక్షంలో నిలబడి భక్తిగా, శ్రద్ధగా, ఆనందంగా, అనిర్వచనీయంగా, తృప్తిగా, హాయిగా, సంపూర్ణంగా, నిశ్చయంగా, నిబ్బరంగా, స్వచ్ఛంగా, సంతోషంగా, ధైర్యంగా, ధర్మబద్ధంగా కౌసల్యాతనయ రామా చూడవయ్యా, చూడు యం సీత. ప్రాణమండి ఈ శ్లోకం. యం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీక్ష చైనం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత మహాభాగ ఛయేవానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రజ మంత్రపూతం జలం తథా. రామా, ఇగో ఈవిడేనయ్యా నా కుమార్తె సీత. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ. నాయన, నీకు సహధర్మచారిణి అవుతుందయ్యా. చేతులు చెయ్యివయ్యి ఈమెను స్వీకరించు, నీకు మేలగుగాక నాయన. అదృష్టవంతురాలైనటువంటి ఈమె. అవునయ్యా, ఈమె అదృష్టవంతురాలు. పతివ్రతి అయి నీడవలే నిన్నే అనుసరిస్తుంది కదా అంటూ మంత్ర జలాన్ని రాముని యొక్క చేతిలో ఉంచారండి. దేవతలంతా, ఋషులంతా కూడా బాగుబాగు అంటూ ఉన్నారు. పుష్పవర్షం కురుస్తూ ఉంది. జనక మహారాజు ఆనందంతో ఉన్నాడు. ఆ విధంగా లక్ష్మణ రానాయన నీకు మంగళం బావుగాక అంటూ లక్ష్మణునకు ఊర్మిళను, అదేవిధంగా శత్రుఘ్నునికి శృతకీర్తిని, మాండవని భరతునకు ఆ విధంగా ఇచ్చారండి. ముందుకెళ్తా ఉన్నాం. అందరు కూడా పరవశించిపోతూ ఉన్నారు. నిగూఢ భావాలు. యం సీత
ఇదిగో సీత, జానకి ముఖ కమలాన్ని రాముడు చూశాడండి. ఆ దివ్యకాంతులు శోభిస్తూ ఉన్నాయి. సీత ఆమె ముఖ కమలాన్ని చూడగా ఆయన యొక్క రాముని యొక్క చూపులే భ్రమించాయట. నీవే అందగాడవా? అవును నాయన, నీవు అందగాడివే, నిన్ను మించిన అందం ఎక్కడుంది గనక. అయినా నీ చూపులనే భ్రమింపజేసే మహా అందగత్తె కదా మా అమ్మాయి సీతయ్య. ఈవిడ నువ్వు ఉన్నతంగా చూసుకుంటావు కదా. ఇదిగో ఇక్కడ సరిగ్గా చూడు, మళ్ళీ చూడవయ్యా చూడు. ఎంతో ఉన్నతంగా, నమ్మకంగా, సౌమ్యంగా, సాదరంగా, ఆనందంగా, తృప్తిగా, సర్వజనామోదయోగ్యంగా, విశ్లేషంగా, హాయిగా, నమ్రతగా. ఇదిగో నాయన మా సీత నాయన. ఎం సీత మమసుత. భూమి అంత భూదేవి కుమార్తె నాయన. చల్లగా చూసుకుంటావు కదా. నువ్వు చూస్తావులే నాయన, నాకు ఆ నమ్మకం ఉంది. అయినా ఈవిడిది తల్లి పోలిక నాయన, సహనశీలం కలది. ముందుగానే చెప్పారు నాయన, అన్యాపథంగా మహాత్ముల నోట శాశ్వత సత్యములే వస్తాయి కదా. నా కూతురు సద్వంత సుజాత నాయన. నేను విరాగిని, నా కూతురు కూడా విరాగే. అయ్యా, రాముడు వేదవేద్యుడైతే వేదమాత సీత, పరమేశ్వరి అయితే రాముడు పరమేశ్వరి సీత, అక్షర పరబ్రహ్మ రాముడైతే అక్షర భారతి సీత, శివస్వరూపుడు రాముడైతే శక్తి స్వరూపిణి సీత, పరమాత్మ రాముడైతే పరంజ్యోతి సీత, సత్య పరాక్రమవంతుడు రాముడైతే సహధర్మచారిణి సీత. ఆ విధంగా వారి కళ్యాణ శోభలో జానక్యా అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వాల్మీకం కాదండి, అవాల్మీకం. జానక్యా కమలాంజలి పుటేయ పద్మరాగాయితా న్యస్త రాఘవ మస్తకే చ విలసత్కృంద ప్రసూనయితా స్రస్తా శ్యామల కాయకంతి కలిత యయింద్ర నిలాయిత ముక్త శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. కమలం జ్ఞానానికి సంకేతం. కమలముల వంటి హస్తములు కలిగినటువంటి అమ్మ ఈ సీతమ్మ తల్లి. ఆవిడ యొక్క పద్మరాగ కాంతులు ఈనితా ఉందండి. రాముని యొక్క హస్తాలలో నీలపరాశిగా భాసిస్తూ ఉన్నాయి మంచి ముత్యములు. సీతమ్మ విడిచినటువంటి ముత్యాలు తలంబ్రాలుగా రామునికే చేరి నీలపరాశిగా మారుతూ ఉన్నాయి. రాముడు విడిచినటువంటి తలంబ్రాలు సీతమ్మను చేరి కెంపుల ప్రోవుగా భాసిస్తూ ఉన్నాయి. రామునిలో సీత, సీతలో రాముడు. చంద్రుడు చంద్రప్రభల వలె, రామును చేరినటువంటి సీత సూర్యప్రభ వలె అవిభాజ్యులు కదా. ఆలోచించాలి సీతారాం. భావామృతములను జుర్రుకోవాలి. వేదిక అయితే గంట పడుతుందండి. కాబట్టి ఆ విధంగా వాళ్ళు సీతారాముల కళ్యాణమే విశ్వామిత్రుల యొక్క ధ్యేయం లేదా వారి యొక్క జన్మ కారకం. యాగ సంరక్షణ, రాక్షసవధ, అహల్యాశాప విమోచనం ఈ కళ్యాణ ఘట్టానికి సంరంభములో తమోగుణ ప్రధానమైన తాటకను సంహరించి రజోలీన అహల్యను ఉద్ధరించి నిత్య సత్య సందీపిత సీతామాయను భరించి నియమించుటే విశ్వామిత్రుని యొక్క సహచర్యంలో రాముడు సాధించినటువంటి సత్వసిద్ధి. రాముడు శ్యామల వర్ణం, నీలమేఘశ్యాముడు. నీలం ఆకాశానికి ప్రతీక, సీత భూసారం. కాబట్టి ఆకాశం శూన్యం, ధరణి పరిపూర్ణం. సీతారాముల యొక్క కళ్యాణం పరిపూర్ణ స్థితిని అని నేను చాలా చాలా తగ్గించి మీకు వివరిస్తూ కళ్యాణ ఘట్టం చూడటానికి వచ్చారండి. ఓహో, అదిగో వస్తూ ఉన్నారు జనం. భద్రాచలం అంతా కోలాహలంగా నిండిపోయిందా? భద్రుని యొక్క జన్మ ధన్యమైందయ్యా. ఆయన కోరుకున్నటువంటి విధంగా నారాయణమూర్తి రామావతారంగా మళ్ళీ అవతరించాడు కదా. గోదావరి పరివాహక ప్రదేశంలో పుణ్యక్షేత్రమును దర్శించే నిమిత్తంగా ఇసుక వైచిన రాళ్ళనంతటి జనం పట్టు చెంగుల వారు, బంగారు వర్ణం వారు, శ్యామల వర్ణం వారు, అనేక మంది పిల్లలు, పెద్దలు, ముత్తైదువులు మంగళ వాద్యధనులతో భక్తి శ్రద్ధలతో సీతారాముల కళ్యాణాన్ని దర్శించడానికి వస్తూ ఉన్నారు కదా. దర్శించినటువంటి వారిదే మహాభాగ్యం, విన్నటువంటి వారిది శ్రోతలు. వీరు కూడా ఏమన్నా తక్కువ తిన్నారా? మనోవాక్యాయ కర్మల సాక్షిగా వింటున్నటువంటి వారు వారి వారి మనోనేత్రములతో తదాత్యం చెంది సీతారాముల యొక్క కళ్యాణ ఘట్టాన్ని పరిపూర్ణంగా దర్శించినటువంటి భాగ్యవంతులు అవుదురుగాక అని మంగళాశాసనం గావిస్తూ, అయ్యా నా ఓపిన మేరకు నేను కళ్యాణం హృదయం ఈ విధంగా మీతో పంచుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఈ 2 ఎపిసోడ్లు మీకు పంపిస్తూ ఉన్నాను. దయతో విన మనవి, ఆదరించ ప్రార్థన. సీతారాం.